హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 6 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మానవుడికి సంబంధించిన అనేక విషయాలను వివరించడం జరిగిందండి. జీవుడు ఎవరు, అసలు మనం పుట్టిన తర్వాత అంత్యమున అంటే మరణానంతరమున ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం మనం తెలుసుకోవాలి కదండి. పుడుతున్నాము, చనిపోతున్నాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే వెసులుబాటును కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనకు తెలియజేశారన్నమాట. మానవుడు నిర్వర్తించవలసిన కార్యం గురించి కేవలం ఒక్క భగవద్గీతలోనే చెప్పబడిందండి. ఇంకెక్కడా మనకు దొరకదు. మనం భగవద్గీత పుట్టినరోజు కూడా జరుపుకుంటాం. మార్గశీర్ష మాసంలో గీతా జయంతి జరుపుకుంటామండి. ప్రపంచంలో ఏ పుస్తకానికైనా జయంతి జరిపినట్లుగా వినలేదు కదండి. అందువల్ల భగవద్గీత పుస్తకం యొక్క మహత్యం ఎంతలా ఉందో మనకు అర్థమవుతుంది. ఏ పుస్తకమైనా, న్యూస్ పేపర్ అయినా కొన్ని రోజులు లేట్ అయితే ఎవ్వరూ చదవరు, కానీ భగవద్గీత మాత్రమే చదువుతారు. మనకు తెలుసు కదండి. మనం భగవద్గీతను కుటుంబ సమేతంగా శ్రవణం, పఠనం చేయవచ్చండి. అందరూ చదివే విధంగా ఉండే గ్రంథం, శాస్త్రం శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఒక నగల పెట్టె లాంటిదటండి. మొదట 6 అధ్యాయాలు క్రింద పెట్టి అది కర్మయోగం అట. ఉన్న లిడ్ పైన ఉన్న లిడ్ ఉంటుంది కదండి, 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఇక మధ్యలో నగలు పెట్టుకుంటాం కదా, అది భక్తి యోగం అట. మన పెట్టె మధ్యలో ఉన్న నగలు మనకు ఎంత ముఖ్యమో భక్తి యోగం కూడా చాలా ముఖ్యమైనదటండి. భగవద్గీత నేపథ్యం ఏమిటంటే, ఒక రాజుకు 3 కుమారులు, పాండురాజు, విదురుడు, ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు రాజు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అతను గ్రుడ్డివాడు కాబట్టి. పాండురాజు రాజ్య పరిపాలన అద్భుతంగా చేసిన తరువాత అరణ్యానికి తపస్సు నిమిత్తం వెళ్ళిపోతారు. అన్న తరువాత తమ్ముడైన ధృతరాష్ట్రుడిని రాజుగా పట్టాభిషేకం చేశారు. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ఇద్దరి యొక్క సంబంధం ఏంటండి? కజిన్స్ కదా. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. హరే కృష్ణ.